హలో అండి, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం చేయబోయే హెల్దీ రెసిపీ మునగాకు చుక్కకూర పులుసు కూర. మునగాకులు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మునగాకులోని ఫైబర్ వలన మన జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది. మునగాకులోని కాల్షియం వలన పిల్లల ఎదుగుదలకు బాగా సహాయపడుతుందండి. ఆకుకూరలంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు ఈ మునగాకు పులుసు కూర. కావాల్సిన పదార్థాలు: మునగాకు, ఒక కట్ట చిక్కుకూర, ఒక మీడియం సైజ్ దోసకాయ, 2 ఉల్లిపాయలు, 3 మీడియం సైజ్ టమాటాలు, 5 నుంచి 6 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, 2 స్పూన్ల కందిపప్పు, నిమ్మకాయ సైజు అంత చింతపండు, 5 నుంచి 6 రెబ్బల చిన్నులపాయలు, కొద్దిగా కొత్తిమీర, 2 స్పూన్ల కారం, స్పూన్ ఉప్పు. మొదట మనం శుభ్రపరుచుకున్న మునగాకులో గంట సేపు నానబెట్టిన కందిపప్పు వేసుకొని ఒక చుక్క నీళ్లు పోసుకొని ఉడకనివ్వాలండి. కొద్దిగా మగ్గిన మునగాకులో మనం తీసుకున్న దోసకాయలు, ఉల్లిపాయలు వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. మరోవైపు ఒక మిక్సీ గిన్నె తీసుకొని 5-6 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా చింతపండు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కొద్దిగా గ్రైండ్ చేసుకోవాలండి. దోసకాయ ముక్క మగ్గిన తర్వాత మనం మొదట తీసుకున్న చుక్కకూర సన్నగా తరిగి వేసుకోవాలి. టమాటాలు కూడా వేసుకోవాలండి. లైట్గా పసుపు కూడా వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తాన్ని కలుపుకొని కొద్దిగా సేపు మగ్గనిచ్చుకోవాలండి. కూర ఉడికిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పచ్చిమిరపకాయల కారం, ఒక చుక్క నీళ్ళు, టేస్ట్కి బ్యాలెన్స్ చేయడానికి కొద్దిగా బెల్లం, కొద్దిగా కారం, ఉప్పు, కొద్దిగా కొత్తిమీర వేసుకొని మొత్తం కలుపుకొని ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చుకోవాలండి. అలా మగ్గిన కూరని కొద్దిగా ఎనుపుకోవాలండి. స్టవ్ మీద బాండి పెట్టుకొని 2 గంటలు నూనె వేసుకొని కొద్దిగా కాగనివ్వాలి. కాగిన నూనెలో మనం తీసుకున్న తాలింపు దినుసుల్ని వేసుకొని ఎర్రగా వచ్చేటట్టు వేపుకోవాలి. 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా చిన్నులపాయలు వేసుకొని కొద్దిగా వేగిన తర్వాత కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకొని ఈ మొత్తాన్ని కూరలో కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన మునగాకు చుక్కకూర పులుసు కూర రెడీ.